నమస్తే. మెగా9 హెల్త్ ద్వారా ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉన్నాం హెల్త్‌కి సంబంధించి. కార్డియాక్ అనగానే చాలామంది భయపడిన సందర్భాలు మనం గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఎందుకు కార్డియాక్ అరెస్టులు మాత్రమే ఈ కరోనా టైంలో ఎక్కువగా ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో అధ్యయనాల్లో తేలింది. అసలు వ్యాక్సిన్‌కి దానికి సంబంధం ఏమీ లేదు. మన అపోహ మాత్రమే. దానికి సంబంధించిన అధ్యయనాలు కూడా చెప్పడం జరిగింది. అయితే సర్జరీస్ గురించి మాట్లాడేటప్పుడు చాలా వరకు సర్జరీ గురించి క్లారిటీగా మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు నాకు కూడా అంతగా దొరకలేదు. జనరల్గా మాట్లాడటం కార్డియాకి సంబంధించిన విషయాలు మాట్లాడటమే జరుగుతూ ఉంది. సో ఈరోజు సర్జరీకి సంబంధించి ఏ టైంలో సర్జరీ వరకు వెళ్తారు, అసలు దాంట్లో మనం ఎన్ని సర్జరీస్ ఉన్నాయి, ఎన్ని అందుబాటులో ఉన్నాయి, మనకి అందుబాటులో ఉన్న సర్జరీస్తో పాటుగా టైం ఎంత టేకెన్ అవుతుంది, ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల్లో కూడా సర్జరీస్ చేస్తారా, ఏ ఏజ్లో వాళ్ళకి సర్జరీస్ చేస్తారు, పుట్టిన పిల్లల దగ్గర నుంచి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ గారు, కార్డియాక్ సర్జరీకి సంబంధించి మాట్లాడటానికి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం సార్. నమస్తే. సో సర్జరీ కన్నా ముందు అసలు కార్డియాక్ అరెస్ట్ అయింది లేదా కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది, మనకి ఈ స్టంట్స్ వేశారు, అవి కూడా ఫెయిల్ అయ్యాయి, మళ్ళీ కార్డియాక్ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు ఎలాంటి టెస్ట్లతో మీ దగ్గరికి రావాలి, మీ దగ్గరికి వస్తే ఎలాంటి టెస్ట్లు రాయడం జరుగుతుంది? ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనగానే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మేజర్గా తీసుకోవాల్సిన అడల్ట్ కార్డియాక్ సర్జరీ, కంజనెంటల్ కార్డియాక్ సర్జరీ అనేది. అడల్ట్ కార్డియాక్ సర్జరీ అంటే పెద్దవాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్. వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. ఇందులో మనం డైలీ డే టు డే మనం ఎక్కువగా చూసేది ఏంటంటే కొరోనరీ ఆర్టరీ డిసీజెస్ అన్నమాట. అంటే గుండె ఒంట్లో ఉన్న అవయవాలన్నిటికీ రక్త సరఫరా ఇస్తూ ఉంటుంది. అలా గుండె రక్త సరఫరా ఇచ్చేయడానికి పని చేయాలి. ఆ పని చేయాలంటే తనకి తాను ఆక్సిజన్, గ్లూకోజ్ అందించుకోవాలి. ఇలా అందించుకునే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో వాటిని కరోనరీ ఆర్టరీస్ అంటాం. ఈ రక్తనాళాల ద్వారా గుండె తనకు కావాల్సిన ఆక్సిజన్ని, గ్లూకోజ్ని తెచ్చుకుంటూ ఉంటుంది. ఈ రక్తనాళాల్లో ఎప్పుడైతే బ్లాక్స్ డెవలప్ అవుతాయో అప్పుడు ఆ రక్త సప్లై అనేది తగ్గుతుంది అన్నమాట. ఈ తగ్గటం వల్ల గ్రాడ్యువల్గా పెయిన్ రావటం, హార్ట్ అటాక్ రావటం, ఒక్కోసారి హార్ట్ ఫెయిల్ అయిపోవటం, లేదా సడన్గా అరెస్ట్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా చూస్తే కనుక మనకు షుగర్ కానీ, బీపీ కానీ, లేకపోతే ఫెమిలియల్ కొలెస్ట్రీమియాస్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటి హ్యాబిట్స్ వల్ల, ఈ అన్హెల్తీ లైఫ్ స్టైల్స్ వల్ల ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఇవి పెరిగాను. ఇన్సిడెన్స్ ఆఫ్ ఎథెరోస్క్లెరోసిస్ బాగా పెరగటం వల్ల ఈ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ అనేవి వస్తుంటాయి. ఇవి వచ్చిన తర్వాత యూజువల్గా పేషెంట్కి సిమ్టమ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు హాస్పిటల్కి వస్తారు. ఇనిషియల్గా వీళ్ళు కార్డియాలజీ ద్వారా ఎన్కౌంటర్ అవుతారు. అక్కడ కొన్ని రకాల పరీక్షలు లైక్ ఈసీజీ, ఈకో, ట్రోపోనిన్ టెస్ట్ ఇట్లా మొదలైన టెస్టులు చేసి అతనికి నిజంగా యాంజియోగ్రామ్ వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చిందా, వస్తే ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకోవడం కోసం యాంజియోగ్రామ్ చేస్తారు. కరోనరీ యాంజియోగ్రామ్ అంటాము. ఇది క్యాత్ ల్యాబ్లో కార్డియాలజిస్ట్ చేస్తూ ఉంటారు. దీని ద్వారా ఈ రక్తనాళాల్లో అసలు బ్లాక్ ఉన్నాయా, ఉంటే ఎంత ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ బ్లాక్ ఉంది, దాని తర్వాత వెసల్ ఎలా ఉంది, ఇది అంతా కూడా మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. మొదట ఈ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత డిపెండింగ్ అపాన్ ద క్రిటికల్ ఆఫ్ ద బ్లాకేజ్ ఒక క్రిటికాలిటీని బట్టి దీనికి స్టంట్ వేయటమా లేకపోతే బైపాస్ సర్జరీ చేయటమా అనేది డెసిషన్ తీసుకుంటాం. ఒక్కోసారి కొంతమంది పేషెంట్స్లో ఒక్క వెజల్లోనే బ్లాక్ ఉండొచ్చు. ఆ ఒక్క వెజల్ సింపుల్గా ఉంటే స్టంట్కి పోవచ్చు. ఒక్కోసారి కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, దానికి స్టంట్ కూడా అవ్వకపోవచ్చు, అప్పుడు సర్జరీకి రావచ్చు. ఒక్కోసారి 3 వెజల్స్లో బ్లాక్ ఉండొచ్చు, 3 సింపుల్ అయి ఉండొచ్చు, అప్పుడు 3టికి కలిపి ఈజీగా స్టంటింగ్ కూడా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. 3 బ్లాక్స్ ఉన్నా స్టంట్ వేస్తారు. స్టంట్ వేసే అవకాశం ఉంటుంది. అంటే సింపుల్ బ్లాకేజ్ డిపెండ్స్ అపాన్ ద క్రైటీరియా. అలా కాకుండా క్రిటికల్ బ్లాకేజెస్ ఉండి స్టంట్ పాసిబుల్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు సర్జరీకి రావచ్చు. సర్జరీ అనేది ఓపెన్ హార్ట్ సర్జరీ అంటాం. దీని కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ వన్ ఆఫ్ ద కామన్లీ ఎన్కౌంటర్డ్ సర్జరీస్ ఇన్ కార్డియాక్ సర్జరీ. రైట్. సో సార్, సర్జరీ అనగానే గతంలో కొన్ని సంవత్సరాల కిందట సర్జరీ అంటే చాలా భయపడిపోయేవాళ్ళు. లైక్ 5 years బ్యాక్ చూస్తే, 5 years కాదు, ఒక 10 years బ్యాక్ అయితే
కార్డియక్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సర్జరీ అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం ఏదో యమపాసాన్ని ఎక్కేసినట్టే అనే ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు కామన్ అయింది, టెక్నాలజీ పెరిగింది. సో హౌ మెనీ సర్జరీస్ ఇస్ దేర్? ఎన్ని సర్జరీస్ ఉన్నాయి? ఎంత సింప్లిఫై చేయొచ్చు సర్జరీని? జనానికి అవగాహన కలిగించండి సార్. ఈ కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది బేసిక్గా కొరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అనేది ఒక సర్జరీ. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ కార్డియాక్ చేసే రకరకాల పరీక్ష సర్జరీస్లో ఇది ఒక సర్జరీ అనమాట. దీంట్లో రకరకాల కాండూట్స్ వాడుతూ ఉంటాం. అంటే బైపాస్ చేయడానికి మనం వాడే మెటీరియల్ని బట్టి రకరకాలు ఉంటుంది. అందులో ఒకటి మామూలుగా రొటీన్గా చేసేది ఏంటి అంటే లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ టు ఎల్ఏడి అంటాం అనమాట. 3 రక్తనాళాల్లో ఒక రక్తనాళానికి ఆర్టరీ గ్రాఫ్ట్ వేస్తాము. మిగిలిన 2 రక్తనాళాలకి కాలు నుంచి నరం తీసేను వెయిన్, సెఫనస్ వెయిన్ అంటాం అన్నమాట. గ్రేట్ సెఫనస్ వెయిన్ అని అంటాం. కాల్లో ఉంటుంది అది. కాలు నుంచి కింద నుంచి పైకి రక్తం తీసుకెళ్తూ ఉంటుంది. ఆ రక్తనాళాన్ని తీసి దాన్ని లోపలికి తీసుకెళ్ళి దాని ద్వారా మిగిలిన 2కి బైపాస్ చేస్తూ ఉంటాం. సో ఇది రొటీన్గా మనం చేసే బైపాస్ వచ్చి. ఇలా కాకుండా దీన్ని టోటల్ ఆర్టీరియల్ అంటాం అన్నమాట. అందులో ఏం చేస్తామంటే లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అంటే గుండె ఛాతి భాగం లోపల వైపు ఉండే భాగంలో ఉండే రక్తనాళాన్ని ఒకటి యూజ్ చేసుకుంటాము, ఆర్టరీ ఇది. అలాగే రైట్ సైడ్ కూడా ఇంకోటి ఉంటుంది సిమిలర్ ఆర్టరీ, దాన్ని కూడా తీస్తాం, రీమా అంటాం, రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. ఈ రెండింటిని కలిపి వై అనే కనెక్షన్ చేశాను, లీమా రీమా వై గ్రాఫ్టింగ్ అంటాం అనమాట. అలాగే కొంతమంది పేషెంట్స్లో చేతి నుంచి కూడా నరం తీస్తాం, రేడియల్ ఆర్టరీ అంటాం. ఓకే, దీన్ని తీసాను, దీన్ని బైపాస్ కాండూట్గా వాడుకుంటాం. ఇట్లా వాడుకోవటం వల్ల దీన్ని టోటల్ ఆర్టీరియల్ బైపాస్ గ్రాఫ్టింగ్ అంటారు. అంటే మనకి తెలుగులో చెప్పాలంటే దమన్లు సిరలు అంటూ ఉంటాం. ఆ దమన్ను ఉపయోగించి చేసే సర్జరీని టోటల్ ఆర్టీరియల్ గ్రాఫ్టింగ్ అంటాం అనమాట. సిరల్ను వాడి చేసేదాన్ని నార్మల్ బైపాస్ సర్జరీ అంటాం అనమాట. ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏముంటుంది అంటే మనం కరోనరీ ఆర్టరీ అనేది ఇట్స్ అన్ ఆర్టరీ, దానికి ఈక్వల్గా ఉండేది ఆర్టరీ అనమాట. సో రైట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ కానీ లేకపోతే లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ కానీ రేడియల్ ఆర్టరీ ఇలాంటివి ఉపయోగించేస్తే ఈక్వల్ టు ఈక్వల్ మనం మ్యాచ్ చేసినట్టు. కానీ కాలు నుంచి తీసేది వెయిన్, ఇది సిరల్. సో దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం వల్ల అంటే నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్, దానికి నియర్ బై ఉన్నదాన్ని తీసుకెళ్ళి మనం పెట్టినట్టు అవుతుంది. దీనికి దానికి మేజర్గా అయితే వ్యత్యాసం ఎక్కువగా ఉండదు. కాకపోతే లాంగ్ టర్మ్గా అంటే ఎక్కువ కాలం ఏవి పనిచేస్తాయని తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ వెయిన్ కాలు నుంచి తీసిన నరాలు అయితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ఒక 10 years వీటి పేటెన్సీ వచ్చి ఆల్మోస్ట్ 85 to 90% దాకా ఉంటుంది. అదే ఈ ఆర్టీరియల్ గ్రాఫ్ట్స్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద 10 years ఆల్మోస్ట్ 90 to 95% వరకు పేటెన్సీ ఉంటుంది. అంటే ఎక్కువ కాలం పనిచేస్తాయని అర్థం అనమాట. ఈ 2 విధంగా చూస్తే తప్పితే వీటిలో సర్జరీ ప్రొసీజర్ అంతా నార్మల్ ఉంటుంది, రెండిట్లో కామన్ ప్రొసీజర్ ఉంటుంది. బట్ ద చాయిస్ ఆఫ్ ద కాండూట్ మనం ఏదైతే తీసుకుంటామో అది డిఫర్ అవుతుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ అది ఒకటే ఉంటుంది, లోపల ప్రొసీజర్ మొత్తం ఒకటేగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ ఏముంటుంది అంటే లీమా రీమా వై చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన బైపాస్ కాండూట్స్ అన్నీ కూడా ఒకటే నరం మీద ఆధారపడి ఉంటాయి. ఆ ఒక్క నరం స్టార్టింగ్ పాయింట్ నుంచి అది వచ్చి అక్కడ వై అనేది మనం చేస్తాం కాబట్టి ఈ రెండింటికి కూడా సప్లై అనేది ఒక పాయింట్ నుంచి వస్తుంది, సింగిల్ పాయింట్ నుంచి వచ్చి అన్నిటికీ సప్లై ఇచ్చేలాగా ఉంటుంది. ఆ ఒక్కటి పొరపాటున ఏదైనా బ్లాక్ అయింది అంటే మొత్తం బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఈ కాలు నుంచి తీసినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే యూజువల్గా దేనికి దానికి అదే సపరేట్గా వేస్తూ ఉంటారు. అలా వేయటం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి బ్లాక్ అయిపోయినా మిగిలిన రెండింటికి సప్లై అయితే జరుగుతూ ఉంటుంది అన్నమాట. అదొకటి డిఫరెన్స్ అయితే మనం గమనించుకోవచ్చు. అలాగే ఈ బైపాస్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీలో దీంట్లో కూడా మళ్ళీ 2 రకాల సర్జరీస్ ఉంటాయి. ఒకటి బీటింగ్ హార్ట్ సర్జరీ అని, ఇంకోటి ఆన్ పంప్ సర్జరీ అని అంటాం. బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే ఏంటంటే గుండె హార్ట్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. మనం ఆ కదిలే హార్ట్ మీద బైపాస్ సర్జరీ అనేది మనం చేస్తూ ఉంటాం. అందుకని దీన్ని బీటింగ్ హార్ట్ సర్జరీ అంటుంటాం. ఇలా కాకుండా రెండోది పాతకాల పద్ధతి, అంటే ఇనిషియల్గా కార్డియాక్ సర్జరీ డెవలప్ అయిన రోజుల్లో మనం చేసే ప్రొసీజర్ ఎలా ఉండేదంటే ఆన్ పంప్ సర్జరీ అంటాం. గుండెని ఏం చేస్తామంటే ముందు మెషిన్కి కనెక్ట్ చేస్తాం. మెషిన్ కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒంట్లో బ్లడ్ అంతా మెషిన్కి పోయి మెషిన్లో ఆక్సిజన్ గ్లూకోజ్ తీసుకొని అది బాడీ మొత్తం సప్లై జరుగుతూ ఉంటుంది. సో హార్ట్ అనేది కొంచెం రష్గా ఉంటుంది ఆ టైంలో హార్ట్ కదలకుండా ఉంటుంది. అప్పుడు మనం వేయాలనుకున్న బైపాస్ కాండూట్స్ ఏవైతే ఉంటాయో అవి వేసేసి మళ్ళీ నెమ్మదిగా
హార్ట్ కొట్టుకునేలా చేసుకొని మళ్ళీ ఇందాక ఏదైతే మెషిన్లోకి బ్లడ్ వెళ్ళిందో ఆ బ్లడ్ని కొంచెం కొంచెంగా మళ్ళీ హార్ట్కి అందించి మళ్ళీ బయటికి రావాల్సి వస్తుంది. ఇది ఆన్ పంప్ బైపాస్ సర్జరీ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే పంప్ ఇప్పుడు ఎప్పుడైతే హార్ట్కి పంప్ అనేది కనెక్ట్ చేస్తున్నామో అప్పుడు కార్డియాక్ అండ్ పల్మనరీ ఫంక్షన్స్ ఆర్ బైపాస్ అన్నమాట. సో బాడీ సర్క్యులేషన్ మొత్తం కూడా ఆ పంప్ మీద రిలేట్ అయ్యి ఉంటుంది. ఆ పంప్ రన్ అవుతుంది దాన్ని బట్టి ఈ బాడీ సర్క్యులేషన్ మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇట్ ఎగ్జాక్ట్లీ నాట్ ఈక్వల్ టు వాట్ బాడీ సర్క్యులేషన్ ఇస్. సో దానివల్ల కొంచెం మైల్డ్గా కిడ్నీ కానీ లివర్ కానీ వేరే అవయాలు మినిమల్ డ్యామేజెస్ జరగటం, అలాగే బ్లీడింగ్ అవటం, మన బ్లడ్ అనేది బాడీలోంచి బయటికి వెళ్ళి ఒక పరికరాన్ని తాకాలి. అది మెషిన్, ఇట్స్ ఎ మెషిన్, పైపుల ద్వారా బయటకు వెళ్తుంది. సో ఈ సర్క్యులేషన్లో ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది పాతకాలపడి దాన్ని దాటుకొని ఇప్పుడు మనం బీటింగ్ హార్ట్ సర్జరీకి వచ్చాం. బీటింగ్ హార్ట్ సర్జరీ రావడం వల్ల ఈ పంపు వల్ల అయితే ఎన్నైతే కాంప్లికేషన్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అవన్నీ బైపాస్ అయిపోయినాయి. అవన్నీ ఇప్పుడు లేకుండా మనం కొంచెం సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్గా ఏమొచ్చింది అంటే దీని తర్వాత లెవెల్లో మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ వచ్చింది. దీంట్లో ఏం చేస్తామంటే నార్మల్ కన్వెన్షనల్ కార్డియాక్ సర్జరీలో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎదురమ్మకని మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి బైపాస్ సర్జరీ చేస్తాం. ఇప్పుడు మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీలోకి వచ్చేసరికి ఈ సైడ్న ఒక 5 to 6 సెంటీమీటర్స్ ఇన్సిషన్ ఇచ్చి ఆ సన్న హోల్ ద్వారా లోపలికి చూసుకుంటూ బైపాస్ సర్జరీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేషెంట్కి అయ్యే గాయం తక్కువగా ఉంటుంది, దానివల్ల రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, అవుట్కమ్ కూడా కొంచెం బాగుంటుంది. సో సర్జరీ అనగానే చాలామంది భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కామన్గా. ఇంకొకటి ఏమిటి అంటే సర్జరీ అయిన తర్వాత కూడా కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని భయపడే వాళ్ళు ఉంటారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆఫ్టర్ సర్జరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా? ఇప్పుడు మీరు అన్నారు వెయిన్స్ తీస్తారు అని, సో అక్కడ ఆ గాయం మానాలి, ఇక్కడ ఓపెన్ హార్ట్ చేశారు అంటే ఈ గాయం మానాలి. మోస్ట్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ షుగర్ వల్లనే వస్తాయి. డయాబెటీస్ వాళ్ళకి చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ కమాండ్గా వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ? యూజువల్గా ఆపరేషన్ అనేది మన ఆపరేషన్ అయిపోయాక పేషెంట్ ఐసీయూలో ఉంటారు. ఐసీయూలో 2 to 3 days ఉండవలసి వస్తుంది. ఇది నార్మల్ రొటీన్ కోర్స్ అనమాట. అంటే వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఆపరేషన్ కనుక అయితే పేషెంట్ ఐసీయూలో ఒక 2-3 రోజులు ఉండి తర్వాత వార్డుకి పంపిస్తాము. వార్డులో 2-3 రోజుల నుండి డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. యూజువల్గా ఎట్ ద టైమ్ ఆఫ్ డిశ్చార్జ్ ఎలా ఉంటుందంటే గాయాలన్నీ మారుతూ ఉంటాయి, ఎక్కడ ఏమీ ఇన్ఫెక్షన్ కానీ అలాంటివి ఉండే అవకాశాలు ఉండవు. అండ్ హీ ఈజ్ ఏబుల్ టు డూ హీజ్ రొటీన్ యాక్టివిటీస్ లైక్ తనంతట తాను బ్రష్ చేసుకోవటం కానీ, నిద్ర లేచి బ్రష్ చేసుకోవటం, స్నానం చేయటం, తన ఫుడ్ తను తినటం, ఈ స్టేజ్లో ఉన్న విధంగా ఉన్నప్పుడు విల్ బి డిశ్చార్జింగ్ ద పేషెంట్ విత్ అడ్వైస్, రకరకాల అడ్వైజెస్ ఇచ్చి వాళ్ళకి తగ్గట్టుగా డిశ్చార్జ్ చేస్తుంటాం. వీళ్ళు మెయిన్ చేయాల్సినవి ఏంటంటే రొటీన్గా అన్ని ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి రొటీన్గా జాగ్రత్తలు తీసుకోవాలి. యూజువల్గా మనకి ఏంటంటే అలవాటు, ఎవరైనా ఆపరేషన్ చేసి వస్తే బంధువులందరూ వచ్చేసేసి వాళ్ళ ఇంటికి వచ్చేసేసి పలకరించేస్తారు, అది ఇది అవుతూ ఉంటుంది. ఇటువంటి టైంలో ఏమవుతుందంటే ఎక్కువ మందికి ఈ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ పేషెంట్స్ ఎక్స్పోజ్ అవటం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీ అడ్వైస్ దెమ్ అట్లీస్ట్ టు అవాయిడ్ ఫర్ ద ఇనిషియల్ 10 to 15 days. అంటే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక ఫస్ట్ 10-15 రోజుల వరకు ట్రై టు అవాయిడ్ మీటింగ్ పీపుల్ అన్నట్టు. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో మన వాళ్ళు ఉంటారు కాబట్టి అంతవరకు ఉంటే బెటర్గా ఉంటుందని, వాళ్ళని ఎట్లాగో అవాయిడ్ చేయలేం కాబట్టి. సో ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్ట్రిక్ట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ అనమాట. బ్లడ్ షుగర్స్ అనేవి స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. ఇంట్లో గ్లూకోమీటర్ ఉంచుకోవాలి. అండ్ షుగర్స్ అనేవి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం రోజుకు 2-3 సార్లు చెక్ చేసుకుంటూ దాన్ని బట్టి ఒకవేళ డోసేజెస్ అడ్జస్ట్ చేసుకోవడం కానీ, ఇన్ కేస్ ఏదైనా ఎక్కువగా ఉంది అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది చేయటం జరుగుతుంది. అలాగే మూడో విషయం వచ్చి ఫీవర్. పొరపాటున ఆపరేషన్ జరిగి ఇంటికి వెళ్ళాక జ్వరం వచ్చింది అంటే ఖచ్చితంగా ఎక్కడో ఇన్ఫెక్షన్ పాయింట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దే హ్యావ్ టు సీక్ ఇమ్మీడియట్ మెడికల్ అటెన్షన్. ఫస్ట్ ఇండికేషన్. సో దే హ్యావ్ టు కమ్ టు ద హాస్పిటల్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్. ఇవన్నీ కాకుండా రొటీన్గా మేము ఇచ్చే మెడిసిన్స్ అన్నీ వాడుకోవటం, డైట్ చార్ట్ ఇస్తాము. సో ఆ డైట్ చార్ట్ ప్రకారం డైట్ ఫాలో అవటం,
వీళ్ళకి కొన్ని రకాల ఎక్సర్సైజెస్ నేర్పిస్తాం అనమాట. రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్, షోల్డర్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఇవి కొన్ని నేర్పిస్తాం అన్నమాట. ఈ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా ఎలా అయితే నేర్పించామో వాటిని అలానే ఫాలో అవుతూ ఉండాలి. దీస్ థింగ్స్ దే షుడ్ బి డూయింగ్. ఇప్పుడు చేయకూడని కొన్ని ఉంటాయి. లైక్ బాత్రూమ్కి వెళ్ళి మోషన్ కాలేదని గట్టిగా మొక్కటం కానీ స్ట్రైనింగ్ లాంటివి చేయకూడదు. ఇన్ కేస్ కాలేదు అంటే దానికి సంబంధించి మళ్ళీ డాక్టర్ని ఏదైనా కన్సల్ట్ అయితే మెడికేషన్స్ తీసుకొని మోషన్ ఇది అయ్యేలాగా చూసుకోవాలి, అంతేకాని స్ట్రెయిన్ కాకూడదు. అలాగే పడుకొని ఉన్న వ్యక్తి సడన్గా పైకి లేవడం. ఇనిషియల్ డేసెస్లో ఏమవుతుందంటే మనం ఈ బోన్ కట్ చేస్తాం కాబట్టి ఈ బ్రూన్ స్ట్రెంగ్త్ ఉండదు. పడుకున్న వ్యక్తి పైకి లేవాలంటే బ్యాక్ని కొంచెం సపోర్ట్ ఇచ్చి లేవాలి, సో దట్ దీని మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది ఒకటి. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారు, స్నానం చేయకుండా ఉంటుంటారు. ఇది మోస్ట్ కామన్ థింగ్ అనమాట మనకున్న పాపులేషన్స్లో. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్నానం చేయకపోతే భయపడేను ఎక్కువ మంది స్నానం చేయరు. వాట్ వీ సజెస్ట్ ఈస్ డైలీ టేక్ బాత్ డైలీ మార్నింగ్ స్నానం చేసేయాలి. ఏదైతే డ్రెస్సింగ్ ఉంటుందో డ్రెస్సింగ్ తీసేసి స్నానం చేసేసి నీట్గా వాటర్తో పొడి బట్టతో తుడుచుకున్నాక మళ్ళీ డ్రెస్సింగ్ చేయించుకోవాలి. మన ఇంటి దగ్గర ఎవరైనా ఆర్ఎంపీ చేత కానీ లేకపోతే ఎవరైనా సిస్టర్స్ అందుబాటులో ఉంటే వాళ్ళ చేత డ్రెస్సింగ్ చేయించుకో. ఒకవేళ ఎవ్వరు అందుబాటులో లేకపోతే మేము దానికి ఎలా చేసుకోవాలనేది మేము చూపిస్తాం, దాన్ని ఫాలో అయిపోయి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కొంచెం తగ్గుతూ ఉంటాయి. ఇనిషియల్గా ఫస్ట్ 10 days దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పీరియడ్ లాగా అనమాట. అంటే బాడీ లాట్ ఆఫ్ ట్రామాకి గురై ఉంటుంది, అంటే బాడీలో ఎక్కువ ఇంజురీ ఇవన్నీ ఉంటాయి. సో బాడీ దాని నుంచి రికవర్ అవ్వాలి. ఈ టైంలో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ టైంలోనే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ 10 days కనుక దాటిపోయింది అంటే తర్వాత ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ ఉంటుంది, అవుట్కమ్స్ కూడా బాగుంటాయి. సో కార్డియాక్ ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళలో వస్తే అఫ్కోర్స్ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది, బాధపడుతుంది, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. చిన్నపిల్లల్లో వస్తే మరీ బాధగా ఉంటుంది. హార్ట్ ప్రాబ్లం అనగానే అసలు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా ఒక కొలాప్స్ అయిపోతారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అలాంటి సర్జరీస్ ఏ విధంగా ఉంటాయి? దానికి కూడా సేమ్ టైం పడుతుందా, సేమ్ సర్జరీసా, అదేమైనా డిఫరెంట్గా ఉంటుందా చెప్పండి. చిన్నపిల్లల్లో వచ్చే హార్ట్ ప్రాబ్లమ్స్ యూజువల్గా కంజెనిటల్ కార్డియాక్ డిఫార్మిటీస్ అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన అవయవ లోపాలు లాంటివి అనమాట. లోపల హార్ట్ మీద కానీ హార్ట్ లోపల కానీ రకరకాల పార్ట్స్ సరిగ్గా డెవలప్ కాకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ యూజువల్గా ఎలా ఉంటాయంటే హార్ట్లో హోల్స్ లాగా ఉంటాయి. హార్ట్లో మనం చదువుకొని ఉంటాం కదా, 4 రకాల గదులు ఉంటాయి. రైట్ సైడ్ 2 గదులు, లెఫ్ట్ సైడ్ 2 గదులు, ఇట్లా ఒక గదికి మధ్యలో ఉండే గోడలాగా ఏదైతే ఉంటుందో సెప్టమ్ అంటాం అనమాట. వెంట్రికులర్ సెప్టమ్, ఏట్రియల్ సెప్టమ్ అంటాం. వాటి మధ్యలో ఆ సెప్టమ్ పూర్తిగా ఫామ్ కాకపోవచ్చు, అప్పుడు అక్కడ హోల్ అనేది ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. అలాగే పీడిఏ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే బాడీ మొత్తం సప్లై ఇచ్చే బ్లడ్ వెసల్, అలాగే ఊపిరితిత్తులకు తీసుకెళ్ళే బ్లడ్ వెసల్, ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఉంటుంది. ఇది పిండ దశలో ఉన్నప్పుడు ఇది నార్మల్, అది ఉండాలి, అది ఉంటేనే పిండం బతుకుతుంది. కానీ పిండం బయటకు ఫస్ట్ స్టార్టింగ్లో హార్ట్ బీట్ స్టార్ట్ అయిందా అని అడుగుతారు. రైట్, అది బయటకు వచ్చాక అది ఏమవుతుందంటే అది గ్రాడ్యువల్గా క్లోజ్ అయిపోతుంది వితిన్ 1 week. ఈ క్లోజ్ కాకపోతే ఏమవుతుందంటే ఆ కనెక్షన్ అన్నట్టునే ఉండటం వల్ల అక్కడ హోల్ లాగా ఏర్పడుతుంది. ఇది రకరకాల అన్నమాట. అలాగే పిల్లల్లో కూడా వాల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, పిల్లల్లో కూడా ట్యూమర్స్ లాగా రావచ్చు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా వీళ్ళకి సర్జరీస్ ఉంటాయి. అండ్ ఈచ్ సర్జరీ ఈజ్ డిఫరెంట్ అనమాట. ఒక్కో హోల్కి ఒక్కో రకంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు పై గదుల్లో ఉన్న ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటే ఇది ఆల్మోస్ట్ బేబీ 5 years వచ్చిందాక వెయిట్ చేయొచ్చు. అప్పటిదాకా అది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దానంతట అదే క్లోజ్ అయ్యేది. ఒకవేళ అప్పటికి క్లోజ్ కాకపోతే అప్పుడు సర్జరీకి తీసుకోవాల్సి వస్తుంది. అలాగే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటే కింద చాంబర్స్లో ఉండేది అనమాట, వెంట్రికల్స్ మధ్య ఉండదు. ఇక్కడ ఉండే హోల్ అయితే అట్లీస్ట్ మనం ఒక 3 years వరకైనా వెయిట్ చేయొచ్చు. కొంతమందికి మాత్రం బాగా పెద్ద హోల్ ఉన్నప్పుడు ఎర్లీగా సిమ్టమ్స్ వచ్చేస్తాయి, బాగా చిన్నపిల్లల్లో, అప్పుడు డెసిషన్ తీసుకొని సర్జరీ చేస్తుంది. దీస్ సర్జరీస్ ఆర్ టోటల్లీ కస్టమైజ్డ్ అనమాట. అంటే ఆ పిల్లవాడు అతనుకున్న ప్రాబ్లం అండ్ అతనుకున్న సిమ్టమ్స్ వీటిని చూసుకొని డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ సర్జరీస్ మాత్రం మోస్ట్ ఆఫ్ దీస్ సర్జరీస్ ఆన్ పంపే ఉంటాయి, ఎందుకంటే ఇది హార్ట్ లోపలికి ఉంటాయి.
మన ఇందాక ఏదైతే అడల్ట్ వచ్చే కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ అది హార్ట్ పైన ఉంటుంది, ఇది లోపల ఉంటుంది. సో ఇవన్నీ ఆన్ పంప్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కార్డియోపల్మనరీ బైపాస్ మెషిన్కి అటాచ్ చేసి లోపలికి వెళ్ళి లోపల ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని కరెక్ట్ చేసుకొని బయటికి రావాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్ అంటే ఈ చిన్నపిల్లలు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో అంటే ఎక్కువ శాతం ఏంటంటే ఒకసారి కరెక్షన్ జరిగితే ఇంకా ఆల్మోస్ట్ 100% అది కరెక్ట్ అయిపోయినట్టే. అండ్ హీ విల్ బీ ఈక్వల్ టు నార్మల్ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉండవు. కానీ వీటిలో కొన్ని వెరీ వెరీ రేర్ కండిషన్స్ ఉంటాయి, వాటికి మేజర్ కరెక్షన్స్ అవుతాయి కానీ అవి కంప్లీట్ కరెక్షన్స్ ఉండవు. ఒక్కోసారి ఫ్యూచర్లో ఇంకోసారి కూడా సర్జరీ చేసి రెండోసారి రెక్టిఫికేషన్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే కొన్ని ఇంప్లాంట్స్ ఇలాంటివి పెట్టినప్పుడు ఏమవుతుందంటే బేబీ ఎదుగుతుంది కానీ లోపల మనం పెట్టిన ఇంప్లాంట్ అది, అందువల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఫ్యూచర్లో కరెక్షన్ మళ్ళీ చేయాల్సి రావచ్చు. మెడికేషన్ విషయానికి వస్తే ఆఫ్టర్ సర్జరీ అందరూ కూడా కంపల్సరీ లైఫ్ టైం మెడిసిన్ తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లల్లో కూడా అంతే అంటారా? పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు సేమ్ అంటారా మెడికేషన్లో? వీళ్ళకి ఏమైనా చేంజెస్ ఉంటాయి? లేదండి, యూజువల్గా ఇది ఎలా ఉంటుందంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ చేసినప్పుడు కానీ లేకపోతే వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసినప్పుడు కానీ ఇవన్నీ ఏంటంటే మేజర్గా బ్లడ్ థిన్నర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ అనేది వీళ్ళకి లైఫ్ లాంగ్ అనేది వాడుకుంటూ ఉంటారు. కానీ కంజెనిటల్లోకి వచ్చేసరికి ఇది టోటలీ డిఫరెంట్ సినారో అనమాట. యూజువల్ మోస్ట్ ఆఫ్ ద కంజెనిటల్ డిఫార్మిటీస్లో పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటాం. అంటే ఊపిరితిత్తులు మన బాడీలో ప్రెషర్ ఎలా ఎక్కువగా ఉంటుందో ఊపిరితిత్తులో కూడా ప్రెషర్ అలా పెరుగుతూ ఉంటుంది. దాన్ని పల్మనరీ ఆర్టరీ హైపర్టెన్షన్ అంటాం. ఈ హార్ట్లో హోల్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా ఉంటుంది. దాన్ని తగ్గడం కోసం మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. వన్స్ హార్ట్లో హోల్ క్లోజ్ అయ్యాక అది ఆటోమేటిక్గా రివర్సల్ అవుతూ ఉంటుంది. టిల్ ఇట్ గాట్ రివర్స్డ్ మనం యూజువల్గా మెడికేషన్స్ కంటిన్యూ చేస్తాం. వన్స్ ఇట్ ఈస్ రివర్స్డ్ మనం ఆ మెడిసిన్ కూడా ఆపేయచ్చు. మోస్ట్ ఆఫ్ ద కంజెనిటల్ సర్జరీస్కి ఒక 2 to 3 yearsలో మెడికేషన్స్ అన్నీ స్టాప్ అయిపోతాం. ఓకే, సో కమ్ టు ఫుడ్. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలంటారు ఆఫ్టర్ సర్జరీ? ఆఫ్టర్ సర్జరీ యూజువల్గా డిపెండ్స్ అపాన్ అది ఇందాక చెప్పుకున్నట్టుగా డయాబెటిక్ పేషెంట్ అయితే స్ట్రిక్ట్ డయాబెటిక్ కంట్రోల్లో ఉండాలి. సో లో గ్లైసిమిక్ ఫుడ్ తీసుకోవటము, అలాగే హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయటము, అండ్ ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. దట్ హెల్ప్స్ ఇన్ ద వూండ్ హీలింగ్ అనమాట. మన గాయాలు ఏవైతే హీల్ అవ్వాల్సి ఉంటుందో వీటికి ప్రోటీన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో హై ప్రోటీన్ ఫుడ్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి, హెవీగా అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు. అండ్ కమింగ్ టు నాన్ వెజ్, చాలామంది అడిగే క్వశ్చన్ నాన్ వెజ్ తీసుకోవచ్చా అని. ఐ పర్సనల్లీ సే లైక్ తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ క్వాంటిటీ, నాట్ హెవీ క్వాంటిటీ. అంటే తీసుకోమన్నాం కదా అని చెప్పేసి మొత్తం అదే తినేస్తూ ఉన్నారంటే మాత్రం తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ వీటిలో కూడా ఎక్కువ కొలెస్ట్రాల్ లేకుండా లో ఆయిలీగా చూసుకున్న ఫుడ్ మాత్రమే తీసుకోవటం మంచిది. అండ్ వీళ్ళు ఎక్కువగా ఫిష్ అనేది బాగా తీసుకోవచ్చు, పర్టికులర్గా అడల్ట్ పేషెంట్స్. సో లాస్ట్ చెప్పండి సార్, అసలు మిమ్మల్ని ఎన్నిసార్లు మళ్ళీ మీట్ అవ్వాలి అంటారు ఆఫ్టర్ సర్జరీ? చాలామంది డాక్టర్స్ 3 monthsకి ఒకసారి అంటారు, 6 monthsకి ఒకసారి అంటారు. వాళ్ళు మెడిసిన్ వాడుతూ ఉంటారు, అసలు పాటించకుండా డాక్టర్ని మళ్ళీ మీట్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఏం చెప్తారు? యూజువల్గా ఏంటంటే వీ రికమెండ్ లైక్ ఇనిషియల్ ఫస్ట్ 3 months వరకు, సర్జరీ అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 months వరకు ఎవ్రీ మంత్లీ ఫాలోఅప్ కావాల్సి వస్తుంది. ఇనిషియల్గా మాత్రం స్టిచెస్ అవి ఉంటాయి కాబట్టి సర్జరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత 10 days తర్వాత ఫస్ట్ ఫాలోఅప్కి రావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఎవ్రీ మంత్లీ ఫాలోఅప్ ఆర్ కొంచెం సిక్గా ఉండి పేషెంట్కి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే 15 days ఫాలోఅప్ చెప్తూ ఉంటాము. లేకపోతే మాత్రం 1 monthకి ఫాలోఅప్ చెప్తాం అప్ టు 3 months. ఆఫ్టర్ 3 months ఎవ్రీ 3 monthsకి ఒకసారి విజిట్ ఉంటుంది. ఇది అప్ టు 1 year. ఆఫ్టర్ 1 year మినిమం ఇఫ్ పాసిబుల్ అంటే వాళ్ళకి హాస్పిటల్ అందుబాటులో ఉండి ఈజీగా రావడానికి ఇబ్బందులు లేకుండా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వీ రికమెండ్ టు కంటిన్యూ అట్ 3 months ఇంటర్వెల్. బట్ దూరంగా ఉంటున్నారు, ఎక్కడో విలేజెస్లో ఉంటున్నారు, వాళ్ళు రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఐ రికమెండ్ అట్లీస్ట్ once in 6 months డెఫినెట్లీ ఏ విజిట్ టు ద హాస్పిటల్ విత్ ఈసీజీ, ఈకో అండ్ బ్లడ్ షుగర్స్ అండ్ అదర్ రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. ఈ విధంగా చేసుకుంటూ అండ్
ఆ రోజు సిచ్యువేషన్ బట్టి డాక్టర్ ఏమన్నా ట్రీట్మెంట్ కనుక రివైజ్ చేస్తే అంటే ఏదైనా కొన్ని మెడిసిన్స్ యాడ్ చేయొచ్చు, కొన్ని మెడిసిన్స్ తీసేయచ్చు, ఇట్లా ఉంటుంది. దాన్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే బెటర్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైం ఇచ్చారు. మెగా9 హెల్త్లో మీకు చాలామంది డాక్టర్స్ రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉన్నారు ఎన్నో విషయాలు. సర్జరీకి సంబంధించి ఈరోజు ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.